తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమా నాకు జాబ్ లాంటి కాదు, ఈ సినిమా అంటే నాకు జీవితం అని ఇంతమంది ముంగట నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే పల్లెటూరు నుంచి మా యొక్క అమ్మగారు అమ్మమ్మ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాం. ఒకసారి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను. ప్లీజ్ ఎవరు కూడా డిస్టర్బెన్స్ కావద్దు, ఒక 2 minutes, ఎందుకంటే చాలా దూరం నుంచి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నిజంగా ఈమె మా అమ్మమ్మ. వాస్తవానికి ఏంటంటే నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం వీళ్ళు ముగ్గురు. ఎందుకంటే నన్ను కన్నది మా అమ్మాయిదే, నన్ను పెంచింది మా అమ్మమ్మ అయితే, నన్ను ఇప్పటిదాకా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ దాకా నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నన్ను ఎలాంటి ఫోన్ చేసుకోకుండా, చిన్న చిన్న కష్టాలు కూడా నాకు తోడుగా నాకు ధైర్యంగా నిల్చున్న అయితే వీళ్ళు ముగ్గురు. నాకు చిన్నప్పుడే నేను బాధగా కోరుకోవడం జరిగింది. నాకు కన్నట్టు వెన్నట్టు తోడుగా ధైర్యాన్ని మంచిది అంటే వీళ్ళు ముగ్గురే. ఎప్పుడు కూడా ఏనాడు కూడా నాకు ఇబ్బంది పెట్టలే. నాకు ఇట్లా రూపాయి పంపి, పైసలు పంపి, నువ్వు కష్టం చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కూడా నాకు ఎలాంటి ఫోర్స్ చేయకుండా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడైతే ఈ విధంగా ఈ అందరూ కూడా మాట్లాడుతున్నాను. అదే విధంగా కూడా మన టీచర్ అనేది లాంచ్ కావడం జరిగింది. దానికి మన సూర్య సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. సార్ కూడా శిరస్సు బాధలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకు అంటే ఈ యొక్క సినిమా అనేది నాకు ఒక మంచి పేరు క్రియేట్ చేసింది. 10 మందిలకు పోయినా కూడా నన్ను గుర్తుపట్టి ఒక మర్యాదను కల్పించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ఆల్ ఆఫ్ యూ. సో మరి ఇంకా 100 రూపీస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బయట ఉన్న మన వాళ్ళందరూ వచ్చి నిలబడదు. సో బయటికి సో యూట్యూబర్స్ అయితే రెడీగా ఉండే. సో మేము ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఎవరు క్వశ్చన్ అడగాలని సో మరి యూట్యూబర్స్ కూడా క్వశ్చన్ చేయాలి అంటే ఫస్ట్ గా మీరు క్వశ్చన్ అడగడానికి ప్రిపేర్ అయ్యేటప్పుడే 100 రూపీస్ ఫోన్ పేలో మీరు తీసుకున్న తర్వాత క్వశ్చన్ చేయాలి. రెగ్యులర్ ఆడియన్స్ కూడా అంతే. కానీ ఉపయోగపడే క్వశ్చన్స్ అడగండి. ఐ సినిమాల రెగ్యులర్ యూజర్ ఈవెంట్ లో దానికి సంబంధించి మీరు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేయండి. సో అది కనుక వైరల్ అయితే ఆ సినిమా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతో పాటు సో ఈ 100 రూపీస్ కాన్సెప్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్వశ్చన్ చేయండి. సో ఇంకైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఏ కాన్స్టిట్యూయన్సీ సార్ ఎమ్మెల్యే అడిగారు, వాళ్ళ మీద చెప్పాం. సినిమా ఇండస్ట్రీ ఎమ్మెల్యే ఇప్పుడు దాకా సినిమా ఇండస్ట్రీ ఎమ్మెల్యే ఎంపీలు సీఎంలు లేరు. సో సినిమా ఇండస్ట్రీలో మన వారణాసి ఎమ్మెల్యే అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎమ్మెల్యే కావాల్సిన అనుభవం అవుతుంది. అది మన సూర్య గారితోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా త్వరలో అయితే సూర్య గారు కూడా రాజకీయంలో అడుగుపెట్టబోతున్నారు. అది ఏ పార్టీ ఏంటి అనేది అది పక్కన పెట్టి ఒక మంచి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అలా ఆలోచనతో 100 రూపీస్ ఎవరైనా చేస్తే 100 రూపీస్ అసలు ఏమొస్తాయి? 100 రూపీస్ కి నాకు సరిగ్గా ఒక ఇక్కడ ఎవరైతే మనం డ్రెస్ 100 రూపీస్ ఏమవుతుంది? డ్రెస్సులకు లేదా షూస్ కొనుక్కోవడానికి, వాచ్లు కొనుక్కోవడానికి కాదమ్మా. 3 పూటలు టిఫిన్ చేయొచ్చు, 1 పూట భోజనం చేయొచ్చు. ఆ కడుపుకి ఆకలి తీరిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తులో ముందుకు వెళ్తూ ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఆయన 100 రూపీస్ అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ యూట్యూబర్ సాధారణ లైవ్ పెట్టుకున్న వాళ్ళు లైవ్ పెట్టండి. సూర్య గారి 100 రూపీస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. అదే సో సార్ ఇంకా మొదలెడదామా? రైట్, ఇక మొదలు పెడదాం. అందరూ జనం వెళ్ళిపోయారు. పట్ట పెట్టింది ఫస్ట్ ఆపరేటర్స్ రెడీగా ఉన్నారు పైన.
ఎవరున్నా ఎంతమంది ఇక్కడ ఒకసారి వచ్చేసి రమేష్ గారు, ఇది ప్రసాద్ ల్యాబ్ అనేది నాకు జనరల్గా సినిమా ఇండస్ట్రీ నాకు పుట్టినది అయితే అందులో ప్రసాద్ ల్యాబ్ అనేది నా అథారిటీ. ఎప్పుడో చెప్పాను మెగాటైలోనే కంటిన్యూగా సినిమాలు వస్తూనే ఉంటామని చెప్పేసి. సో నా కుటుంబం అక్కడ ఆపరేటర్ దగ్గర నుంచి అక్కడ సినిమా ఇండస్ట్రీకి బయట లోకల్ టోటల్ పబ్లిక్ కూడా నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎవరైనా ఆకలితో ఉంటే ఒక మెసేజ్ చేస్తే 100 రూపీస్ అనేది అన్నయ్య నేను ఆకలితో ఉన్నాను ఒక మెసేజ్ చేస్తే 100 రూపీస్ అనేది డైరెక్ట్గా మీ ఫోన్పే వచ్చేస్తున్నాయి నాకు. సో ఒకనొక సిచ్యువేషన్లో ఈ ప్రోగ్రామ్ ఎంత వైరల్ అయిపోయిందంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్పేలు గూగుల్ పే చేస్తూనే ఉన్నాను, వేరే వర్క్ లేకుండా. అంత దారుణం అయిపోయింది అనమాట. ఒక్కోసారి అయితే ఏం రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నావా అని అనమాట. అంతగా వైరల్ చేశారు. ఆ వైరల్ చేయడానికి తెలిసిన ఎవరు? మీ నా సోషల్ మీడియా మీ తమిళలో చూపించారు 100 రూపీస్ అనే కాన్సెప్ట్కి. కాకపోతే అది కొంచెం డీవియేట్ అయింది. అంటే నేను మంచి పని కోసం అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఆ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశాను. అదేమైపోయిందంటే ఒక 2 మెసేజ్ వచ్చాయి నాకు. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి డ్రింక్ చేసి నాకు మెసేజ్ పెట్టాడు, వాయిస్ మెసేజ్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పెట్టి నాకు సాయంత్రం ప్రతిరోజు క్వార్టర్ వేసుకోవాల్సిందే, నాకు 100 రూపాయలు పెట్టాడు. ఏం చెప్పాలి? ఇంకా పెయిన్ఫుల్ మెసేజ్ ఏంటంటే రెండో మెసేజ్ వాళ్ళు ఏమంటారు, ఇండస్ట్రీలో ఉన్నదే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళకు 100 రూపాయలు కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎరేజర్ ఉంటుంది చూడండి, మార్కర్, ఏదో చిన్న బాటిల్ ఉంటుంది, లేదు వైట్గా వైట్నర్ తాగుతున్నారట, మత్తు ఇస్తుందట. షాక్ నేను, ఏంటి 100 రూపీస్ కాన్సెప్ట్ ఇంట్లో దారుణంగా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. నేను సాయంత్రానికి అది పడకపోతే నేను అసలు తట్టుకోలేను సార్ అని చెప్పి, అది 30 రూపీస్ 40 రూపీస్ ఉన్న 2 రూపాయలు సార్ అనుకుంటున్నాడు. ఏం చెప్పాలి? నేను మంచి పని కోసం ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తే అది డీలేట్ అవుతుంది. అందువల్లే ఆ ప్రోగ్రాంలో చిన్న చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి నాకు క్యారెక్టర్ ఉంటుంది, ఇవన్నీ ఉండవు. సినిమా ఇండస్ట్రీలో నేను ఆకలితో ఉన్నాను. ఒకప్పుడు ఆకలితో ఉన్నప్పుడు నా స్క్రిప్ట్ అమ్ముకొని నేను ఆకలి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. చెప్పాను మీకు ఆల్రెడీ. అసలు ఇప్పుడు గుర్తుంది, ఒక సీరియల్ 20 ఎపిసోడ్స్ 30 ఎపిసోడ్స్ బండిలు రాశాను నేను. ఆకలి తట్టుకోలేక ఆ బండిలు పేపర్లు వేస్తాం కదా, వేస్తే 6 రూపాయలు ఇచ్చాడు అతను. ఇప్పుడు గుర్తుంది నాకు. 6 రూపాయలతో ప్రతి పూట చిన్న సమోసా తింటూ 15 రోజులు నాకు. 6 నుంచి ఇక్కడ వచ్చాను నేను. ఆకలిలో నాకు తెలుసు, అందులో చెప్తున్నాను. ఇది ఇక్కడే కాదు, ప్రతి చోట స్ప్రెడ్ చేయండి. మొత్తం టోటల్ తెలంగాణ ఆంధ్ర ఎంతమంది ఉన్నారో రూల్స్ ఫాలో అవుతూ నాకు ఆ వీడియో వచ్చింది అనుకోండి, నిర్మోహమాటంగా వాళ్ళు ఉన్నోదా ఏమో అని కాదు, కానీ ఆకలితో ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి 100 రూపాయలు పడుతుంది. కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిపోతుంది, నాకు వీడియో చూస్తే తెలిసిపోతుంది. సింపుల్ థింగ్. అందువల్ల ఆ కాన్సెప్ట్లో చిన్న చిన్న మార్పులు చేయాలి. ఇంకేస్ భవిష్యత్తులో కూడా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయ్యాలి, ఆకలి ఉన్న వాళ్ళకు మాత్రమే వెళ్ళాలి. అది నా ఉద్దేశం. ఆ ప్రచార రూల్స్ మార్చడానికి నా ఇష్టం. నా చుట్టూ ఉన్న ఆకలి ఉన్న మనుషులకి నేను సహాయం చేయడం అనేది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అదే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు కాదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మార్పులు ఉంటాయి. క్లారిటీ ఇవ్వాలి చెప్తున్నాను. రెడీనా? రెడీ స్టార్ట్ చేద్దామా? ఇది వేదిక ఒక్కొక్క మీకు కొందరికి నాకు తెలిసి అవి కూడా కనెక్ట్ అయిపోతుంటాయి. అక్కడ రౌండ్లు పెరుగుతూనే ఉన్నాయి, మీకు కనెక్ట్ అవుతాయి, త్వరగా కనెక్ట్ అవుతాయి. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది యుద్ధం. సో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినా పొలిటికల్కి వచ్చినా కూడా కొత్త రూట్లో వస్తుంటాను. ఆ కొత్త రూట్ ఏంటనేది త్వరలో పొలిటికల్ తెలుస్తుంది మీకు. తీసుకోండి సాయి అయిపోయింది. ఎందుకు మొహమాటం, ఎందుకు కొట్టుడే 194219 నోట్ చేసుకోండి. ఐఫోన్ పిన్ నెంబర్ 194219.
194219 రికార్డ్ ఏం అయిపోయింది సార్. పర్లేదు. అన్ని ఓపెన్ ఉంటాడు వారణాసి. ఎందుకంటే రేపు పొద్దున చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినా కూడా చిటికేసి మీరు క్వశ్చన్ అడగాలంటే 100 రూపాయలు ఫస్ట్ తీసుకో, తర్వాత క్వశ్చన్ అడుగు చెప్తా. ప్యూర్ వైట్ మనీ. ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం చెప్పాల్సింది ఎక్కడ, వాళ్ళ ట్యాక్స్ రేటింగ్ అన్నీ కావాలి. ఏంటి ఎవరి గురించి దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం మంచి పనులు చేస్తున్నాం. మంచి పనుల కోసమే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, రాజకీయాల్లోకి వస్తాడు. ప్రతి చోట మంచి పనులే చేస్తాం. కంటిన్యూ చేద్దామా? రైట్. ఫస్ట్ మీడియా నుంచి రండి, ఎందుకంటే మీడియా ఇంపార్టెంట్. మీకు చిన్న స్పెషల్ గిఫ్ట్గా అవి ట్రైపాడ్స్ అంటారా, మొబైల్ స్టాండ్స్ అంటారా, అవి ఆల్రెడీ తెచ్చారు. పెద్ద మీకు లిస్ట్ ఇచ్చారు కూడా. అవి కాసేపు ప్రజెంటేషన్ ఉంటారు. మీరు బాగుండాలి. మీరిద్దరు బాగుంటే సినిమా ఇండస్ట్రీకి చిన్న సినిమా వెళ్తుంది. చిన్న సినిమా బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. చాలా మంది చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీ బాగుంటే, సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న సినిమా బతకాలి బతకాలి. ఎక్కడ బదిలిస్తున్నారు? ఎక్కడ? ఇందాక వీడియోలో క్వశ్చన్ చేసింది, ఎక్కడ బదిలిస్తున్నారు? సో ఎవరి బిజినెస్ అల్టిమేట్గా ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. వాళ్ళేంటి పెద్ద సినిమాలతో బిజినెస్ చేస్తున్నారు, గ్రేట్. నేను చిన్న సినిమాలతో బిజినెస్ చేస్తా అంటున్నా. ఎలా అనేది చూస్తున్నాను, గవర్నమెంట్ చూస్తున్నాను. డైమెంట్ స్టార్ట్ అవుతాయి. మీకు మాటిస్తున్నాను, 2026లో నావి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి. 4 మూవీస్. గుడ్ బాస్, బండా, క్రేజీ సీఎం, టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. 4వది గరుడ. 4 షూటింగ్ అయిపోయాయి. రెడీ టు రిలీజ్, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయి రెడీ. అవి ఇక్కడ పిల్లలు చేసేవి మీరు చూస్తున్నారు. బాంబులు వేస్తే, ఈ సినిమా బాంబులు వేస్తే ఎలా ఉంటుందో 4 సినిమాలు మీకు తెలుస్తుంది. బాంబులు సినిమా ఇండస్ట్రీలో సినిమా బాంబులు ఎలా ఉంటాయో 4 సినిమాలు చెప్తాను మీకు. రైట్, స్టార్ట్ చేద్దామా? సార్ నా పేరు అంజీ. ఎక్కడ నుంచి? మీరు 100 రూపాయలు తీసుకోవాలి. తీసుకున్నాను సార్. పడిందా? తప్పకుండా వచ్చింది సౌండ్. సౌండ్ వచ్చిందా లేదా? ఓకే సార్, పడింది సార్. సార్ మీరు చేసే సినిమాలలో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఛాయిస్ ఇస్తారా? డబ్బు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఛాయిస్ ఇస్తారా? ఏముండదండి, డోర్స్ కూడా ఉండవు. ఈ సినిమాకి డోర్లు ఓపెన్ చేసే ఇదే ఉండదు, డోర్లు ఉండవు. డైరెక్ట్ ఎవరైనా రావచ్చు. మీ దగ్గర ప్యాషన్ ఉండాలి. టాలెంట్ తర్వాత, టాలెంట్ ఎప్పుడు తెలుస్తుంది? కెమెరా ముందు వస్తే టాలెంట్ తెలుస్తుంది. ప్యాషన్ ఉంటే వచ్చేసేది అంతే. కాకపోతే విత్ ఈజీ సినిమా రూల్స్, 0 బడ్జెట్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది. సార్ రమేష్ గారు రండి, చాలా రోజుల తర్వాత రండి. మాట్లాడడం కాదు, కాన్సెప్ట్ మీతో స్టార్ట్ అవుతుంది. మాట్లాడడం కాదు, రమేష్ గారు ఏమవుతున్నారు? రండి. అసలు సినిమా ఇండస్ట్రీలో కొత్త సాంప్రదాయం మొదలెట్టారు. నా కార్మికులతోనే నా దారి. ఫస్ట్ మీరు ముఖ్యం. రండి. మీరు గంటకి ఎంత సపోర్ట్ చేస్తే నాకు తెలియదా? నేను మర్చిపోతానా? మర్చిపోయే మనుషులా మీరు? నేను గంట అనే సినిమాని 0 బడ్జెట్ కాన్సెప్ట్ లో ఫస్ట్ మూవీ తీసుకొచ్చాను ప్రసాద్ గారికి. తీసుకొస్తే మేనేజర్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ చేశారు ఈ రోజు నాకు గుర్తుంది. అంటే రెగ్యులర్ సినిమాలకు వాళ్ళు కమర్షియల్ గా ఉంటారు, అయితే ఓకే. కానీ వీళ్ళు ఎలా అంటే నాకు నా కుటుంబం లాగా గంట సినిమాకి సపోర్ట్ చేశారు. ఎంతలా అంటే ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది, ఇంకా మాట్లాడేది చాలా ఉంది. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబం చేశారు. సింపుల్ ఏం చెప్పారంటే 5 ఫ్లోర్ తీసుకోమని చేశారు. ఫ్రీగా గంట పైన మేము అంతా మాట్లాడి డిస్కస్ చేయడానికి ఇలాంటి వేదిక ట్రైన్ ఉంది. అక్కడ షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ వేరే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అంతగా నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కూడా మీ నుంచే మొదలవుతుంది, మీకు సపోర్ట్ చేస్తే మొదలవుతుంది. అజయ్ అజయ్ అప్పుడు కొత్తగా వచ్చారు కదా ఆ టైంలో. నా కుటుంబం ఇది, నా కుటుంబం బాగుండాలి. నా కుటుంబం బాగుంటేనే నేను బాగుంటాను. రమేష్ గారు అందులో మనం ఉండాలి. సో రమేష్ గారి గురించి అప్పటి నుంచి పరిచయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది నా గిఫ్ట్. ఇది మీకు పేమెంట్ సపరేట్ ఉంటాయి. నేను డైరెక్ట్ గా ఓపెన్ గా ఇచ్చి గిఫ్ట్ ఇది.
నాకు తెలిసి ప్రసాదాలకు ఎవడించున్నాడు ప్రేమాభిమానాలు. ఏంటి సార్ దీనికి కొత్తగా అంటారు కదా దీపక్ గారు థ్యాంక్ యూ. చిన్న సినిమాలకు సపోర్ట్ అవ్వండి. మా సినిమా మా ఫంక్షన్ సపరేట్ ఎంత సపోర్ట్ ఇవ్వాలంటే తిమ్మదిగా కులమతాలకు అతీతంగా ఈ సినిమా సపోర్ట్ సపోర్ట్ అవ్వాలి. ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్ స్టార్ట్ చేద్దాం. సార్ ఒక నిమిషం సార్. సార్ 1-2 సినిమా అవకాశాలు ఇస్తారు మీరు, తర్వాత వాళ్ళ అయిపోయింది సార్. 1-2 సినిమాల మీరు కొత్తగా వచ్చారు. 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేశాను. కాదు సార్, వస్తూనే ఉంటాయి. నా 200 సినిమాలు అయిపోయిన తర్వాత కాదు సార్, ఒకే ఆర్టిస్ట్ రిపీట్ ఇస్తారా? రిపీట్ ఇస్తారు. మీకు చేయండి సార్. మీరు 10 క్యారెక్టర్ చేస్తారా? నా డౌట్ సార్ అది. మీరు ఆర్టిస్టా ఇంకేం చేయాలనుకుంటే రేపు మార్నింగ్ మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, తీసేసుకోండి. ఈసీది రేపు మార్నింగ్ ఎంటర్ అయిపోండి. షూటింగ్ జరుగుతుందంటే మా దగ్గర. అంటే ఇక్కడ ఇందాక చాలా మంది చాలా ప్లాట్ఫామ్ చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మానేసుకొని మీ దగ్గరకు వచ్చి సినిమాలు చేయడం మీ ఫ్రీ టైంలో రండి. వాళ్ళ కెరియర్ ఏమన్నా లాస్ అయిందని? ఏముండదు. జాబులు చేసేవాళ్ళు జాబులు చేయండి, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేయండి. లక్షణంగా మీ ఫ్రీ టైంలో వచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ చేసుకోండి. మీకు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకేనా? మీరు 10 క్యారెక్టర్లు చేయండి. 20 చేస్తారా, 50 చేస్తారా? ఈ సినిమా రెడీ. నెక్స్ట్ సార్ మీరు తీసుకున్నారా? 100 తీసుకున్నారా? తీసుకోలేదు సార్, తీసుకుంటాం. రూల్స్ ఆఫ్ లో ఖచ్చితంగా 100 తీసుకున్నా. ఫోన్ పే అక్కడ ఎవరక్కడ ఐఫోన్ దానికి 100 వేయండి. 100 అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. క్యూఆర్ కోడ్ అది పెట్టేసుకోండి, స్కాన్ పెట్టేసుకోండి, ఈజీ అవుతుంది.